ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. పుట్టినటువంటి ప్రతి జీవికి తాను చూస్తున్నటువంటి దేహాదులు, సంసారము, జనన మరణాలు ఇవి సత్యముగా గోచరమవుతుంది. అది అసత్యమని మనం ఎంత చెప్పుకున్నా భ్రమ చేత, మాయ చేత, దేహాత్మ బుద్ధి చేత ఇటువంటి స్థితి ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అంతేకాదు, అక్కడ ఈ వస్తువు ఉందని, ఇక్కడ ఈ ప్రదేశం ఉందని, తాను అది నిజమని, అక్కడ ఉంది కాబట్టి నేను చూస్తున్నానని, ఈ విధంగా ఈ మాయాజీవుడు తన మూలము తెలుసుకోలేకపోయినా ఇదిగో ఈ జగత్తులో సంభవిస్తున్నటువంటి ఘటనలు, సంఘటనలు, ప్రదేశాలు, ఇతరులు, కష్టసుఖాలు ఉన్నట్టుగా, నిజంగా ఉన్నట్టుగా భావిస్తూ ఉంటాడు. మరి దీనికి కారణం ఏమిటి? దీనికి ఏమైనా తరుణోపాయం ఉన్నదా? ఇటువంటి స్థితి నుంచి ఏ విధంగా బయటపడాలి? ఎప్పుడైనా పొరపాటునైనా ఈ జగత్తు చెప్పిందా అది ఉన్నట్టు? అంతవరకు దేనికి? నీ దేహం ఎప్పుడైనా చెప్పిందా? నిద్ర లేచినప్పటి నుంచి ఈ దేహము నాది, సంసారము నాది, భార్యాబిడ్డలు నా వాళ్ళు, నాకు బాధ్యత ఉన్నది, నాకు కర్తృత్వం ఉన్నది, నేను చేయకపోతే ఎవరు చేస్తారని మాయలో కొట్టుమిట్టాడుతున్నావుగా. మరి దీనికి పరిష్కారం ఏమిటి? సమాధానం నీకు ఎలా దొరుకుతుంది? నీకు ఎంత చెప్పినా, జగత్తు మిథ్య అని చెప్పినా, అసలు జీవుడే లేడని చెప్పినా, సృష్టి లేదని చెప్పినా, నీ ఆలోచన పరంపరల వెంట నీవు పరుగెడుతూ వాసనాపూరితమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఇది సత్యమని అనుకుంటున్నావే తప్ప అసలు ఇది లేదని, జీవుడే పుట్టలేదని, సృష్టే లేదని, ఉన్నది ఎరుక మాత్రమేనని నీవు గ్రహించలేకపోతున్నావు కదా. మరి ఏ విధంగా మనం ఇటువంటి క్లిష్ట సమస్యని మనం ఏ విధంగా సమాధానం తెలుసుకోవాలి? దానికి మహర్షుల వారు, శంకరులు ఇదే మాట అన్నారు. నువ్వు ఎంతసేపటికి అక్కడ ఉంది కాబట్టి అది సత్యము, నేను చూస్తున్నాను అంటున్నావే తప్ప చూచే నేను యొక్క రియాలిటీని, సత్యత్వాన్ని నీవు ఏనాడైనా ప్రశ్నించావా? తెలుసుకోవటానికి ప్రయత్నం చేశావా? అసలు లేదు కదా. ఇటువంటి భ్రమకి, ఇటువంటి మాయకి కారణభూతమైనది ఇదిగో నీ వ్యక్తిత్వమే, నీ అహంకారమే, నీ పరిమితత్వమే,
నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని నేనంటే ఈ దేహమని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఈ దేహము లేకపోతే నాకు అసలు ఉనికే లేదని. ఎన్ని చెప్పినా మహర్షులు వారు అంటారు, నువ్వు చెప్పింది బాగానే ఉంది, మరి నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ దేహం ఏమైంది, జగత్ ఏమైంది, నీ సంసారం ఏమైంది, నీ భార్యాబిడ్డలు ఏమైనారు, నీ బంధుజనాలు ఏమైనారు, వాళ్ళు నీతో పాటు ఉండాలిగా, మరి ఉన్నారా, ఎప్పుడన్నా నీవు విచారించావా అంటూ ఎదురు ప్రశ్న వేశారు రమణ మహర్షులు వారు. ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఇదిగో కళ కంటున్నంతసేపు కళ సత్యముగానే ఉంటుంది కదా, మెళుకు వచ్చావు కదా, మెళుకుకు వచ్చిన తర్వాత కదా అది అసత్యమని తేలిపోయేది. ఇక్కడ కూడా ఈ జాగ్రత్తావస్థ అనేటువంటి కళ దేహాత్మబుద్ధి అనేటువంటి ఒక ఒక మాయాలోకాన్ని సృష్టించుకుని వాసనాపూరితమైన జీవితాన్ని గడపటానికి ఈ మాయలో దేహాదులను మార్చుకుంటూ అది ప్రవర్తిస్తుందా లేదా మరి. పైగా నీవెప్పుడైనా ఆలోచించావా ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చిందో? ఎంతసేపటికి ఒక శాస్త్రీయ ధోరణి చూస్తున్నావు, భౌతిక చింతనతో చూస్తున్నావు, అంతేకాని అసలు నీవు దేహమేనా, నీవు దేహివి అని ఎన్నిసార్లు చెప్పుకున్నా దేహము కలిగినంత మాత్రాన నీవు అది ఎలా అవుతావు? పైగా ఈ అహంకారము జనించిన సర్వము జనిస్తున్నది కదా. కాలమని, గతమని, పుట్టుకని, మరణమని, బంధమని, మోక్షమని, మరి గతమని భవిష్యత్ అని ఒకటి కాదు. మరి ఇవన్నీ కూడా మాయా విశేషాలే తప్ప నిజంగా ఎప్పుడైనా జగత్తు వచ్చి చెప్పిందా అది ఉన్నట్టు? అంతవరకు దేనికి? నీ దేహమేగా ఇది, దేహం చెప్పిందా నేనంటే బలానా అని? నీవంటున్నావు ఈ దేహం నాదని. ఆ విధంగా అనుకునే నేను ఉన్నదేమో చూడటమే ఈ జీవితం యొక్క పరమావధి. అసలు భ్రాంతి అనేది లేదు, మాయ అనేది లేదు. ఇదంతా కూడా మానసికమైన ధోరణులు. ఆలోచన వచ్చింది అంటేనే మరి నీవు ఆ లోకాలను దర్శిస్తున్నావా లేదా? స్థూల దేహంతో స్థూల జగత్తుని, సూక్ష్మదేహంతో స్వప్న జగత్తుని ఈ మాయా నేను కల్పించుకొని చూస్తున్నాడు. ఈ మాటే ఆదిశంకరులు, రమణ మహర్షులు వారు ఎంత చెప్పినా కాదు, జగత్తు ఒకటి ఉన్నది, ఇతరులు ఉన్నారు, జనన మరణాలు ఉన్నాయి అంటూ అసత్యాన్ని సత్యముగా భావించటానికి నీకు ఆధారం ఏమిటి అనుకుంటున్నావు? కోరికలు, బంధాలు, బాధ్యతలు ఒకటి కాదు. ఇవన్నీ కూడా
నీవు కల్పించుకుని, ఇది భ్రాంతి అయినప్పటికీ దీన్ని పక్కకు నెట్టి నిజంగా జరిగిపోతున్నదని నీవు దాని వెంట పడుతున్నావా లేదా? ఒక కలలో పరిగెత్తినట్టు ఈ జాగ్రత్త అవస్థలో కూడా నీవు నాది అని, నీది అని, వారు అని, వీరు అని, భేదమని మరి ఎన్నో భేదాలు కల్పించుకున్నావుగా. ఈ భేదం ఎందుకు వచ్చింది? నీ మూలము తెలియకపోవటం వల్ల. అది ప్రకాశిస్తూనే ఉన్నదని మనం ఎక్కడ ఎంత చెప్పుకున్నా నాకు తెలియటం లేదు అనేది ఈ మాయా నేను చెప్పుకుంటుంది. దీన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడదు సుమా. తనంతట తానది నష్టమవుతుందా? ఎన్నటికీ కాదు. అది ఎంతసేపటికి వాసనలను కూడగట్టుకుని ఇంకా అనుభవిద్దామనో, ఇంకా సంపాదిద్దామనో, ఇంకా కూడబెడదామనో అంటూ జన్మ జన్మాంతరముల నుండి అదే పని చేస్తుందిగా ఈ మాయలో. మరి దీనికి పరిష్కారం ఎక్కడ, అంతం ఎక్కడ? అందుకే మహర్షుల వారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, భ్రాంతి ఎవరికో చూడు, ఎవరు అనుభవిస్తున్నాడో చూడు, ఎవరు ఇంద్రియాల వెంట పరిగెడుతున్నారో చూడు. కోరిక నీది, బంధము నీది, రాగద్వేషములు నీవి. మరి ఇన్ని ఉండి కూడా నీవు ఉన్నావేమో చూడు. ఆ ఉన్నదేదో చూడు. ఆ ప్రయత్నం చేయటం లేదు. ఎంతసేపటికి నేనంటే ఈ దేహము, దహించిపోయే దేహాన్ని పట్టుకుని నీవు మరి దేహమని అనుకోవటం భ్రమ కాక మరేమిటి? ఒకవైపు నీవు ఆత్మగా ఉంటూ, జ్ఞానంగా ఉంటూ, నీవుగా ఉంటూ, మరి నీవు కాని దానితో ఎందుకీ రాయబారాలు? నీ వాసనలే కదా, నీ కోరికలే కదా, నీ బంధాలే కదా నీవు సృష్టించుకుని, నీ ఆలోచన అనేటువంటి ఊబిలోకి నీకు నీవే బంధించుకుని ఎందుకిలా ఇరుక్కుపోతావు ఈ భ్రమజనితమైనటువంటి మాయలోకి అంటూ రమణ మహర్షుల వారు హెచ్చరించారు. ఒక సందర్భంలో రమణ మహర్షుల వారు కొన్ని విశేషాలని ప్రస్తావించడం జరిగింది. వారిని దర్శించడానికి వచ్చినటువంటి దేశ విదేశీయులతో కూడా ఒక విషయాన్ని బాగా గుర్తించండి. సూర్యుడు మీకు అందరికీ కనిపిస్తున్నాడుగా, మరి ఈ ప్రపంచాన్ని ప్రకాశింపచేస్తున్నాడుగా. అరుణాచల సూర్యుడున్నాడే, నువ్వు బయట చూసేటటువంటి ప్రదేశం కాదు శుభ. అది తన ఉజ్వలమైనటువంటి ప్రభల చేత ఈ విశ్వాన్నంతటిని కబళించి వేస్తుంది. నీవు దీపం వెలిగిస్తే చీకటి లేకుండా పోతుందో, నీ స్వరూప జ్ఞానమైనటువంటి
అరుణాచలేశ్వరుడి యొక్క తేజము నిన్ను, నీ విశ్వాన్ని, ఈ సృష్టిని అంతా ఒక్కసారిగా కబళిస్తుంది, మింగివేస్తుంది. ఇంత చేసినప్పటికీ ఆ తేజస్సు, ఆ అహంస్ఫురణ, ఆ జ్ఞానము, ఆ ఉజ్వలమైనటువంటి ఆ సత్యస్థితి మిగిలే ఉంటుంది సుమా. దానికి ఉదయాస్తమానాలు ఉండవు. అది కనపడిపోయేది కాదు. నేను ఉన్నాను అన్న ఎరుకతో, జ్ఞాన వృత్తితో ఆత్మ నిరంతరము ప్రకాశిస్తూనే ఉన్నది. ఒక ఆజ్యధారగా అంటూ కూడా వర్ణించారు. కానీ ఇప్పుడు నీవు ఉన్నటువంటిది ద్వైత స్థితిలో, దేహాత్మ బుద్ధిలో నీకు తెలియరాదు. నీ స్వరూపం అదే అయినప్పటికీ నీవు దేహం అనుకుంటున్నావు, కర్తవనుకుంటున్నావు, పరిమితమైన జీవుడు అనుకుంటున్నావు. అందుకని తెలియదు. ఏ హృదయమైతే ఉన్నదో, సర్వానికి ఆధారమైతే ఉన్నదో, అది అనుగ్రహము చేత వికసించినప్పుడు మాత్రమే నీకు నీ సహజత్వము అదేనని తెలుస్తుంది జ్ఞానవృత్తి చేత. మనం ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ దైనందిక జీవితంలో మీ అందరికీ తెలుసు, రోజు చూసేటటువంటి సూర్యకాంతి అది సాధారణంగా ఆ కాంతి స్వరూపంలో, ఆ కాంతితో కమలాలు మెచ్చుకుంటున్నాయా లేవా? కానీ అతి సూక్ష్మమైన, ఇంకా చెప్పాలంటే సూక్ష్మాతి సూక్ష్మమైన ఈ హృదయ పద్మం ఉంది, హృదయ కమలం ఉంది, వికసించటానికి సూర్యులకు సూర్యుడైనటువంటి ఆ ఉच्चతర శక్తి రావాలి కదా, కావాలి కదా. ఎప్పుడైతే అతడి యొక్క అఖండమైనటువంటి తేజోరాశి ఏకమై వెలుగుతూ ఉంటుంది, అంటూ చెబుతూ అదిగో ఆ అరుణాచలేశ్వరుడు నా హృదయాన్ని వికసింపచేయుగాక. చూడండి, ఉన్నది ఒకటే సత్యము, మరొకటి లేదు. ఇప్పుడు నీవు చూస్తున్నదంతా అద్దంలో విషయాలు ఏ విధంగా అయితే ప్రతిబింబిస్తాయో అవి నిజం కాదు కదా. ఆ విధంగానే నీవు వీటిని గమనిస్తున్నావు. అద్దం లేకపోతే అవి ఉండవు కదా మరి. అదే విధంగానే ఈ జగత్తు, బాగా గుర్తుపెట్టుకోండి, మనస్సులోని ప్రతిబింబము. మనస్సు లేక అది నిలవగలదా మరి? బాగా ఆలోచించండి. అసలు ప్రశ్న ఏమిటి అంటే, ఈ విశ్వముందు చూశావు, ఈ జగత్తు, ఈ గ్రహాదులు, ఈ సృష్టి ఎంతో విశాలమైంది కదా. ఇదంతా కూడా ప్రతిబింబమే అయితే మనస్సులో ప్రతిఫలించడానికి అసలు
విశ్వబింబం ఉండాలి కదా మరి. అట్లయితే మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్న విషేకమైన జగత్తును ఉన్నదా లేదా అని ఉన్నదన్నట్లే కదా. మరి ఇంత చెప్పుకున్నా అది నిజానికి అట్లు అనలేదు. తన స్వరూపం తను తెలుసుకోగలదా? సత్యమైన వస్తువు తన ఉనికిని తానుగా గుర్తించుకోగల సామర్థ్యము ఉండదని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఎప్పుడైనా దేహం ఉన్నట్టు దేహం చెప్పిందా? లేదు కదా. జగత్తు చెప్పిందా? లేదు. ఇతరులు చెప్పారా? లేదు. స్వరూప జ్ఞానము లేనటువంటి ఈ దృశ్యమాన ప్రపంచము మరి భ్రమ కాక మరెవరికి? ఎవరు చూస్తున్నారు? భ్రమకు లోనైన వాడే కదా చూస్తున్నది. అందుకనే ఈ సందర్భంలో రమణ మహర్షుల వారు, ఆది శంకరులు కూడా స్వప్న జగత్తు సామ్యాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ స్వప్న జగత్తుకు అసలు జగత్తు ఉండ పని లేదు కదా. ఈ జగత్తును చూస్తున్నావా? నీ దేహాన్ని చూస్తున్నావా? అక్కడ లేదు కదా. అయితే అది ఎట్లా సూచించబడింది? మనస్సులో అటువంటి సంస్కారాలు, వాసనలు, కోరికలు, బంధాలు ఉన్నాయని మనం ఒప్పుకోవాలి సుమా. వానిని మనం వాసనలనే అంటాము. ఆ వాసనలు మనస్సులో ఎక్కడివి? ఎక్కడి నుంచి వచ్చాయవి? మరి అవి సూక్ష్మంగా ఉన్నవని మనం చెప్పుకోక తప్పదు. అంత పెద్ద చెట్టు ఏ విధంగా అయితే ఒక చిన్న విత్తనంలో దాగి ఉంటుందో ఇది కూడా అంతే. మరి మనస్సులోని ప్రపంచము కూడా సూక్ష్మరూపమైన బీజ రూపంలో ఉంటూ అది విస్తరిస్తుంది కదా. గతంలో కూడా మనం చెప్పుకున్నాం, సాలెపురుగు నోటి నుంచి దారము తీసి అల్లుకుని తిరిగి లోపలికి పోవటం లేదు. అంత చిన్న సాలె పురుగులో అంత పెద్ద నెట్వర్క్ ఉన్నది కదా. విచారించండి. నీవు అనుకోవచ్చు, ఈ విత్తనం చెట్టు నుంచి వచ్చింది కాబట్టి ఆ విత్తనం నుంచి మళ్ళీ చెట్టు పుట్టిందని అనుకుంటున్నావు. ఎదగటానికి ఒకప్పుడు ఆ చెట్టు ఉండవలే కదా. అదేవిధంగా ఈ ప్రపంచం కూడా పూర్వంలో కొంతకాలం ఉండి ఉంటుందా? ఉన్నదా? లేదా? అవునా కాదా? చివరికి కాదనే సమాధానం. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా మహర్షుల వారిని సూటిగా అడిగారు. జగత్తు మిథ్య, జగత్తు మిథ్య, బ్రహ్మమే సత్యమని ఆదిశంకరులు అంటున్నారు. జగత్తు ఉండి నశించిందా? అసలు లేదా? దానికి సమాధానం అసలు లేదు. ఎప్పుడైతే అసలు లేదన్నటువంటి సమాధానం దొరికిందో నీవు తృప్తి చెందటం లేదు. నేను చూస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, ఇంద్రియాల సుఖాలు పొందుతున్నాను, కోరికలు తీర్చుకుంటున్నాను అంటూ ఆపోతున్నావుగా. ఇక్కడ నీ వాసనలు అవన్నీ ఎంత పెరిగినా ఎంత ఉన్నా ఇప్పుడున్నట్లే
నీవు ఎక్కడి నుంచి వచ్చావో పరిశీలించు. దానికి మూలం ఒకటి ఉండాలి కదా. ఒకసారి ఇక్కడ రావాలి అంటే పూర్వం కూడా అది ఉండాలిగా. పూర్వము ఎన్ని జన్మలు ఎత్తినప్పుడు కదా ఇలా ఉండేది. కాబట్టి అసలు జగత్తు ఉన్నదా? ఇవన్నీ ఆలోచనల వెంటనే తిరుగుతున్నాయి. ఆలోచన లేని మనస్సు తన మూలమైనటువంటి ఎరుకగానే ఉంటూ ఉంది తప్ప మాయలో చిక్కుకోవటం లేదు సుమా. ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండా పోవటం అనేది ఉండదు కదా. సూటిగా నీకు సమాధానం కావాలి అంటే అసలు జగత్తు ఉన్నదా లేదా అనే విషయం నీవు పరిశీలించాలి. జా అంటే పుట్టడం, గత్తంటే గతించటం, కనబడిపోయేదని అర్థం. సరే, కాసేపు మీరు చెప్పిన మాటే నేను కాసేపు ఒప్పుకుంటాను. ఈ ప్రపంచం, ఇతరులు, సృష్టి ఉన్నదనే ఒప్పుకుందాం కాసేపు. అప్పుడు దానిని చూడటానికి ద్రష్టను కూడా ఒప్పుకోవాలి కదా. మరి నువ్వు అంటున్నావుగా, నేను చూస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, నేను దుఃఖిస్తున్నాను, నేను పుడుతున్నాను, నేను పోతున్నాను ఈ జగత్తులో అంటున్నావుగా. ఇంతకీ ఆ ద్రష్ట ఎవరు? ఆ ద్రష్ట నేనే. జగత్తుకు ఆ ద్రష్టకు గల సంబంధం తెలుసుకోవాలి అంటే నన్ను నేను తెలుసుకోవాలి కదా ముందు. అందుకనే నీవు ఈ మాయని, ఈ భ్రమని ఉందో లేదో తేలిపోవాలి అంటే నీవు విచారించాలి. నేను అంటే ఏమిటో తేలిపోవాలి. అప్పుడు తెలుస్తుంది. అట్టి అహంకారము కానీ, అట్టి వ్యక్తిత్వము కానీ, అట్టి పరిమితత్వము కానీ, అట్టి మాయా నేను కానీ, అట్టి లోయర్ సెల్ఫ్ కానీ, అట్టి పిశాచము కానీ, ఇన్ని మాటలు ఎందుకు చెబుతున్నారు? అది అసలు లేదు కాబట్టి. అటువంటిదేదీ లేదని అనుగ్రహము చేత ఆత్మస్థితిలోనే నీవు ఉండిపోతే చూడటానికి నీవెక్కడ, జగత్తెక్కడ, జనన మరణాలు ఎక్కడ, అవస్థాత్రయములు ఎక్కడ, బంధమోక్షాలు ఎక్కడ, ఏవీ లేవు కదా. ఇంతకీ సత్యమేమిటి? ద్రష్టయే సత్యము, జగత్తు కాదు. చూచే నేను జ్ఞానమేగా మరి. కానీ దేహాత్మ బుద్ధితో నీవు చూస్తున్నావని అనుకుంటున్నావు, నీవు కర్తవనుకుంటున్నావు. కన్ను తీసి అక్కడ పెడితే చూడగలదా? చేతిని అక్కడ పెడితే దానంతటది పని చేయగలదా? ఎప్పుడైనా విచారించావా? ముఖ్యంగా ఒక సత్యము, యథార్థం ఈ విధంగా ఉంటుంది నాయన. ప్రపంచం సత్యమనే భావనతోనే నీవు వాదనలు మొదలు పెడతావు. ప్రపంచం తరఫున వాదించమని నీకు ఎవరు చెప్పారు? అది నీ కల్పనే కదా. ఈ మిథ్యా వివర్జనము ఆత్మస్థితిని
చేకూరుస్తుంది సుమా. భావశూన్య సద్భావ స్థితి అన్నారు రమణ మహర్షులు వారు. దీనినే మోక్షమని కూడా యోగ వాసిష్టంలో వశిష్ఠుల వారు రాముల వారితో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. మిథ్యా వివర్జనమే చెయ్యి, మిథ్యను తొలగించు, ఉందేమో చూడు, లేదని తెలుసుకో. అలా తెలుసుకునేది ఎవరనుకుంటున్నావు? జ్ఞానమే కదా, అదే నీ సత్యత్వము కదా. అంతకంటే ఏముంది మరి? ముఖ్యంగా అద్దంలో ప్రతిబింబాలు మనం చెప్పుకుంటాం కదా, అక్కడ దృక్ ఇంద్రియానికి మాత్రమే అది పరిమితమై ఉంది. జగత్తును మిగిలిన ఇంద్రియాలతో కూడా తెలుసుకుంటున్నావుగా, కానీ వాని పక్షాన కూడా జగత్తు యొక్క మిథ్యత్వము మనం రుజువు చేయగలమా? అది అయ్యే పనేనా? కాదు కదా. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. ఒక సినిమా ప్రపంచంలో తెర మీద సినీ దృశ్యాలు, ఆ తెర మీద ఒక పాత్ర ప్రపంచాన్నంతా పరికిస్తున్నట్టు, చుట్టి వస్తున్నట్టు, కష్టసుఖాలు అనుభవిస్తున్నట్టు నీకు కనపడుతుంది. ఆ దృశ్యంలో కర్తృ విషయాలు ఉంటాయి. మరి యథార్థమేమి? బాగా ఆలోచించు. ఒక మాయా జనితమైనటువంటి వ్యక్తి, మాయామయమైన వ్యక్తి ఒక మాయా ప్రపంచాన్ని గమనిస్తున్నాడు అంతే. మాయని అధిగమించినటువంటి స్థితిలో మరి జీవుడెక్కడ, జగత్తెక్కడ, అన్యత్వం ఎక్కడ, భ్రాంతి ఎక్కడ, బంధం ఎక్కడ, మోక్షం ఎక్కడ? లేదు కదా. మరి మనం నీవు ఎంత చెప్పుకున్నా దృశ్యానికి ద్రష్ట ఉండి తీరాలి కదా. నువ్వు అనుకోవచ్చు, నేనే కదా ద్రష్టని చూస్తున్నానని. అవును, నిజమే, నీవే చూస్తున్నావు. నీవు నీ జగత్తు ఎలా చూస్తున్నావు? దయాత్మబుద్ధితో. అదిగో ఇందాక చెప్పానే, సినీ పాత్రలో సినీ ప్రపంచాన్ని ఏ విధంగా అయితే నీవు చూస్తున్నావు, అదేవిధంగా నీవు ఇక్కడ కూడా ఒక మాయా ప్రపంచాన్ని ఒక మాయాదేహంతో చూస్తున్నావా లేదా? అందుకే ఆదిశంకరుడు ఇది ఒక చిచ్చడ గ్రంథి అంటూ వర్ణించడం జరిగింది కదా. ఆ ముడి ఎప్పుడు తెగిపోతుంది? ఒక్క అనుగ్రహము చేత అది తెగిపోయినప్పుడు. మరి జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వరుడెక్కడ? ఇవన్నీ మాయలో ప్రకాశించే మాయా విశేషాలే కదా. భ్రమ ఎంత మాయో మరి ఇవన్నీ అంతే కదా. ఆత్మపరంగా తీసుకుంటే, సత్యపరంగా తీసుకుంటే జీవుడు లేడు, జగత్తు లేదు, ఈశ్వరుడు లేడు, భ్రమ లేదు, అజ్ఞానము లేదు, అంధకారము లేదు, జనన మరణాలు లేవు, అవస్థాత్రయములు లేవు, అసలు సృష్టే లేదు, ఇది నా అనుభవం అంటూ ఎన్నిసార్లు మనం చెప్పుకున్నా నాకెందుకు తెలియటం లేదు అనే ప్రశ్న ఈ మాయలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. భయపడాల్సిన పని లేదు. ఈ జన్మకి కారణం వాసనలు. వాసనాపూరితమైన జీవితాన్ని గడుపుతున్నంత కాలము ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని బోధలు విన్నా ప్రయోజనం లేదు కదా. విచారించు.
సత్యము ఒకటే ఉన్నది. దాన్ని ఆధారం చేసుకుని ఒక తెర మీద బొమ్మలు పడ్డట్టు మాయలో ఉన్న జీవుడు మాయాలోకాన్ని చూస్తూ భ్రమకు లోనవుతూ దుఃఖిస్తూ పుడుతూ నశిస్తూ ఉన్నాడు కదా. విచారించండి. దీనికి కారణం అవిచారం. ఏనాడో విచారించటం లేదు. ఎంతసేపటికి నాకు బాధ్యత ఉన్నది, నేను ఇది చెయ్యాలి కదా, అది చెయ్యాలి కదా అంటూ లేని బరువుని నెత్తిన పెట్టుకుంటావెందుకు? అదిగో ఆ రైలు ప్రయాణంలో అందరూ ప్రయాణిస్తున్నారు, నీ సామాన్లు వస్తున్నాయి నీ ఎంబడి, అయినా నువ్వు నెత్తిన పెట్టుకున్నావు. ఎందుకు పెట్టుకోవాలి? విచారించు. నిన్ను నీ సామాన్లు కూడా ఆ రైలు తీసుకొస్తుంది కదా, గమ్యం చేరుస్తుంది కదా. విచారించు అంటూ ఎన్నో ఉదాహరణలు కూడా చెప్పారు రమణ మహర్షులు వారు. మంచిది, విచారించండి. మౌనానికి మించిన సాధన లేదు. మౌనం సాధన అనుకుంటే మరి అది సాధనేగా. మౌనమే శరణ్యం, మౌనమే నీ ధర్మము, మౌనమే ఉన్నది, ఆద్యధారగా ఉన్నది, అన్యత్వము లేకుండా ఉన్నది, ఏకంగా ఉన్నది, పరిధులు లేక ఉన్నది అని ఆత్మగా నీవే గ్రహిస్తావు. మంచిది. ఊరక ఉండుటే శ్రేయస్కరము.